ఓకే ఓకే యస్ కౌశిక్ గారు సార్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీగా మేము హ్యాపీనే. ఎందుకంటే ప్రతి ఎలక్షన్ కు ఇంకో ఎలక్షన్ కు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ సీట్లు పెరుగుతా ఉన్నాయి. గతంలో బీఆర్ఎస్ పార్టీ 2020లో 2013లో సమైక్య రాష్ట్రంలో ఎలక్షన్ జరిగినాయి. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రిజల్ట్ వచ్చింది. ఆనాడు కాంగ్రెస్ పార్టీ 544, బీఆర్ఎస్ పార్టీ 523, బీజేపీ 144, టీడీపీ 312, వైఎస్ఆర్సీపీ 62, ఎంఐఎం పార్టీ 83 గెలిచింది. తర్వాత మళ్ళీ ఎప్పుడు జరిగినాయి? 2020లో ఎలక్షన్లు జరిగినాయి. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 6 సంవత్సరాల తర్వాత ఎలక్షన్ జరిగింది. 18లో 88 స్థానాలు గెలిచినప్పుడు ఇద్దరిని ఇండిపెండెంట్ తీసుకున్నారు బీఆర్ఎస్ పార్టీలోకి. కాంగ్రెస్ పార్టీ దాదాపు మేము 19 గెలిస్తే 12 మందిని బీఆర్ఎస్ పార్టీలో తీసుకున్నారు. ఒకరు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రాజీనామా చేశారు. అప్పటికే బీఆర్ఎస్ పార్టీ సంఖ్య దాదాపు 85, తర్వాత టీడీపీ నుంచి ఇద్దరు అందరిని తీసుకున్న పరిస్థితి మనం చూసినాం. అప్పటికే బీఆర్ఎస్ పార్టీ జెడ్పీ చైర్మన్లు, డీసీఎంఏ చైర్మన్లు, డీసీబీ చైర్మన్లు, ఎమ్మెల్సీలు, మంత్రులు, తర్వాత ప్రతిపక్షాలు బలహీన పరిచయం. ఆనాడు భారతీయ జనతా పార్టీ కూడా 4 ఎంపీలు, 1 ఎమ్మెల్యే మాత్రం ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా 3 ఎంపీలు, 6 మంది ఎమ్మెల్యేలు, 1 ఎమ్మెల్సీ మాత్రం ఉండే పరిస్థితి మనం చూసినాం. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర 26లో జరిగే ఎమ్మెల్సీ ఈ మున్సిపల్ ఎలక్షన్ లో బీఆర్ఎస్ పార్టీకి 25 మంది ఎమ్మెల్యేలు, 17 మంది ఎమ్మెల్సీలు, 4 రాజ్యసభ సభ్యులు, మొన్న 2 సంవత్సరాల కింద వరకు వాళ్ళే అధికారంలో ఉన్నారు. అన్ని స్థాయిలో జెడ్పీ చైర్మన్ కావచ్చు, వైస్ చైర్మన్ కావచ్చు, డీసీబీ, డీసీఎంఎస్, మార్కెట్ అన్ని కమిటీలకు వాళ్ళే చైర్మన్లు. దాదాపు మొన్నటి పవర్లు. అదే కాక భారతీయ జనతా పార్టీ కూడా ఇప్పుడు ప్రతిపక్షంలో చూస్తే 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు, 3 ఎమ్మెల్సీలు, 2 రాజ్యసభ, 2 కేంద్ర మంత్రులు. అంటే భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ చాలా బలంగా ఉన్నా, కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాలు అయినా కూడా 2 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ చాలా అత్యధికంగా మేము కౌన్సిలర్ కావచ్చు, కార్పొరేటర్ కావచ్చు, సరే చైర్మన్లు ఎవరైతారు, మేయర్లు ఎవరైతారు అదంతా పక్కకు పెడితే కాంగ్రెస్ పార్టీగా ఆనాడు బీఆర్ఎస్ పార్టీ ఎంత గెలిచింది? 64.23% గెలిచారు. ఏది 6 సంవత్సరాల అధికారం, అప్పటికి అన్ని ఉండి ప్రతిపక్షాలు నిర్వీర్యం చేస్తే. ఇప్పుడు ప్రతిపక్షాలు ఇంత గట్టిగా ఉండి కూడా కాంగ్రెస్ పార్టీ దాదాపు 60% మేము కాంగ్రెస్ పార్టీ గెలిచినట్టే మేము కాంగ్రెస్ పార్టీగా వెరీ హ్యాపీ. ఇక బీఆర్ఎస్ పార్టీ ఏంటంటే 64% ఉన్నోళ్ళు వాళ్ళు ఇప్పుడు ఎంత పరిమితి తక్కువ, అంటే 64% నుంచి 24% తగ్గితే మేము గెలిచినాం అంటే వాళ్ళు గెలిచినని చెప్పేసి ఎప్పుడు చెప్పుకున్నారు. ఎందుకంటే 80% ఉన్న సర్పంచ్ ఎలక్షన్ లో బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ నుంచి 34% పరిమితమయ్యారు. 24% బీఆర్ఎస్ పార్టీకి వచ్చినాయి, 8% బీజేపీ, తర్వాత ఇండిపెండెంట్ గెలిచిన పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ మేము 20% నుంచి మేము 64% పెరిగినాం, అంటే దాదాపు 44% పెరిగిన పరిస్థితి. తర్వాత ఎమ్మెల్యే ఎలక్షన్ లో మేము 64 గెలిస్తే, తర్వాత ఎంపీ ఎలక్షన్ లో కూడా 3 ఎంపీల నుంచి 8 ఎంపీలు, అంటే 5 ఎంపీలు గెలిచినాం. కంటోన్మెంట్ జూబ్లీస్ గెలిచినాం. తర్వాత సర్పంచ్ ఎలక్షన్ కూడా అత్యధికంగా కాంగ్రెస్ పార్టీ గెలిచింది. తర్వాత ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్ కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచింది. గతంలో చూసి మాకు నిజామాబాద్ కావచ్చు, కరీంనగర్ అయితే మాకు 0 ప్రాతినిధ్యం. కరీంనగర్ లో అయితే ఏకంగా మాకు 14 కార్పొరేటర్లు గెలిచినాం. నిజామాబాద్ లో కూడా హ్యాపీ, వెరీ హ్యాపీ కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే బలమైన ప్రతిపక్షాలు ఉండి కూడా కాంగ్రెస్ పార్టీగా ఇన్ని సీట్లు గెలవడం. అదే కాకుండా మీరు ఆనాడు ఏకగ్రీవాలు 2020లో 80 ఏకగ్రీవాలు అయినాయి. అందులో 77 బీఆర్ఎస్ పార్టీ, 3 ఎంఐఎం పార్టీ. ఈ రోజు ఏకగ్రీవాలు 12 మాత్రమే. అందులో కాంగ్రెస్ పార్టీ, 2 బీఆర్ఎస్ పార్టీ. ఎక్కడ కూడా అధికార దర్పాన్ని ఉపయోగించి లేదా అధికారం ఉన్నామని చెప్పేసి ఏకగ్రీవాలు పెంచుకునే ప్రయత్నం కూడా కాంగ్రెస్ పార్టీ చేయలేదు. చాలా డెమోక్రటిక్ వేళ తెలంగాణ రాష్ట్రం జరిగినాయి. 3 పంచాయతీలు అయినాయి. ఒకటి జగ్గారెడ్డి గారి మీద కేసు బుక్ అయింది, భారతీయ జనతా పార్టీ అరవింద్ గారి మీద కేసు అయింది, బగల కమలాకర్ కూడా వారు గొడవ అయితే వాళ్ళు కూడా కేసు అయిన పరిస్థితి మనం చూసినాం. ఇక్కడ పార్టీలో మా పార్టీ వాళ్ళ మీద కేసు పెట్టాలి, ఒట్టదు, వేరే పార్టీ మీద కేసు పెట్టాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కూడా ఇక్కడ దాని మీద ఆర్గ్యుమెంట్ చేయని పరిస్థితి మనం చూసినాం. ఎందుకంటే లాస్ట్ ఎలక్షన్స్ తో కంపేర్ చేస్తున్నారు. లాస్ట్ ఎలక్షన్స్ లో బీఆర్ఎస్ కు దాదాపు రిజల్ట్ చాలా బాగుంది. 85-95% మున్సిపాలిటీస్ వాళ్ళు గెలుచుకున్నారు. మున్సిపాలిటీ చైర్మన్ మాత్రమే గెలుచుకున్నారు. అయితే మున్సిపాలిటీస్ లీడ్ 50% పైన లీడ్ వచ్చినది 70-75%. నేను అదే చెప్తున్నాను సార్. అప్పుడు ఎప్పుడు జరిగినాయి? 6 సంవత్సరాల తర్వాత తెలంగాణ రాష్ట్రంలో 6 సంవత్సరాల తర్వాత ప్రతిపక్షాలు మొత్తం భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్, టీడీపీ, వైసీపీ, బీఎస్పీ అన్ని నిర్వీర్యం చేసిన తర్వాత ప్రతిపక్షాలు ఉనికే కష్టమనే సందర్భం ఎలక్షన్ జరిగితే మీకు వచ్చింది 64%. ఇప్పుడు ప్రతిపక్షాల వ్యతిరేకత ఎక్కువ ఉంటుంది కదా. అట్లే ఉండదు. ఒక్కొక్కసారి ఇప్పుడు గుజరాత్ ఉన్నది. గుజరాత్ ఎన్నిసార్లు వచ్చిన తర్వాత భారతీయ గెలుస్తలేదు. 6 సంవత్సరాలు అంటే వ్యతిరేకత అట్లే ఉండదు. ఎందుకు వ్యతిరేకత లేదు కాబట్టి 8 ఎమ్మెల్యేలు కొత్తగా వచ్చి ఇప్పుడు 2.5 సంవత్సరాల్లోనే బీఆర్ఎస్ కు 15 మున్సిపాలిటీస్ వచ్చాయి సార్. ఇక్కడ మేము మొదటిసారి కూడా కేసీఆర్ 2013లో, మరి బీఆర్ఎస్ పార్టీకి అన్ని రాలే. 2013లో కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత మున్సిపల్ చైర్మన్ గుంజుకున్న పరిస్థితి మనం చూసినాం. అప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ 544 గెలిచినాం.
బీఆర్ఎస్ పార్టీకి 523 మరి 24 తర్వాత 14 తర్వాత వారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ సంబంధించి కావచ్చు జడ్పీ చైర్మన్ గుంజుకున్న పరిస్థితి మనం చూసినాం. టీడీపీ నిర్వీర్యం చేసిన పరిస్థితి, బీఎస్పీని, సిపిఐ పార్టీని, కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్సీపీని అందరు లోపరుచుకొని తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు సాధించి 64% కౌన్సిలర్ గెలిచారు. మేము ఇప్పుడు ఏది చేయకున్నా సరే 10 మంది బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీకి వచ్చినా అందరూ ఒకరు నిన్న పటాంజలిలో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ సైడ్ మద్దతు ఇచ్చినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి ప్రలోభాలకు గురి చేయకుండా పార్టీ మారినరా చరణ్ కౌశిక్ గారు వాళ్ళ మరి ఏ పార్టీకి చేసి మీరు తెలియకపోతే తెలుసుకోండి సార్. మీ స్పీకర్ అరే ఆగు సార్ ఇవన్నీ చెప్పొద్దు. ఇక మీరు మస్తు మీరేదో స్వచ్ఛంద సంస్థ నడుస్తున్నట్టు బీఆర్ఎస్ పార్టీ చేస్తే కరెక్ట్, కాంగ్రెస్ పార్టీ చేస్తే తప్పైనా నాకు అర్థం కాదు. ఆపాలి మీరంతా బీఆర్ఎస్ పార్టీ ఏంటంటే మీరు శ్రీరంగ నీతులు చెప్పాలి, మీరు శ్రీరంగ నీతులు చెప్పాలి సార్. మీ పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో అర్థమైంది. 80% ఇప్పుడు మీరు 64% వచ్చిన 24% పరిస్థితి మీకు గెలిచిన మీరు ఏం గెలిచారు? తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ 20% నుంచి 60% పెరిగినాం. అరే ఆగు సార్ దయచేసి ఆపాలి. మీరు ఈ పార్టీ ఫిరాయింపు గురించి మీరు ఎంత తక్కువ మాట్లాడతారు. 55 మంది జాయిన్ చేసుకుని మీరు సిపిఐ పార్టీ వదిలిపెట్టలే, మీరు టీడీపీ వదిలిపెట్టలే, వైఎస్ఆర్సీపీ, కాంగ్రెస్, ఎంఐఎం, అదేవిధంగా బీఎస్పీ పార్టీ వదిలిపెట్టలే. మీరు మాట్లాడితే నాకు అర్థం కావడతా. మేము కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ మా రాజకీయ పార్టీ ఆపాలని. అరే ఆపు సార్, మీరు ఆపండి, మీరు ఆపండి. తిరుపతి రెడ్డి గారు ఆపాలి సార్, ఆపాలా? అదే మీకు తెలియదు రాజకీయాలు, మీకు తెలియదు, మీరు ఆపాలి. తిరుపతి రెడ్డి గారు మీకు సమయం వచ్చిన మాట్లాడండి సార్. మీరు ఫిరాయింపుల గురించి మీరు మాట్లాడు దయచేసి. మీరు ఫిరాయింపుల గురించి మాట్లాడితే ఆగండి ఒక్క నిమిషం. జీవన్ రెడ్డి కంటే పెద్ద ఏందా జీవన్ రెడ్డి? జీవన్ రెడ్డి అయితే ఏంటి? జీవన్ రెడ్డి అయితే మీకు జీవన్ రెడ్డి అయితే ఏంటి? మరి జీవన్ రెడ్డికి నష్టం చేసి తిరుపతి రెడ్డి గారు ఏం తక్కువ చేసినా చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ జీవన్ రెడ్డి గారు తిరుపతి రెడ్డి గారు ఒక్క నిమిషం మాట్లాడిన తర్వాత మాట్లాడండి ఒక్క నిమిషం. అరే ఆప్ సార్ మీరు దయచేసి ఆపాలి. మీకు ఓపిక లేకపోతే డిబేట్ లో కూర్చోండి. అరే ఆప్ సార్ మీరు మాట్లాడుతున్నారు మేము విన్నాం కదా, మీకు అంత ఓపిక లేకపోతే నాకు అర్థం కడతా. కాంగ్రెస్ ఒక్క నిమిషం మీ బీఆర్ఎస్ పార్టీ వెలగబెట్టి మీరు తెలంగాణ రాష్ట్రంలో డ్యూటీ చేసి ఆగం చేసి తెలంగాణ అప్పుడే అయితే మీరు మాట్లాడుతున్నారు. నాకు అర్థం కాకడతా. మీకుందా నైతికత? మీరు పార్టీ ఫిరాయింపుల గురించి మీరు చెప్పండి ఓపిక లేకపోతే ఎట్లా నాకు అర్థం కాకడతా. మీ ఇంట్లో ఎంతసేపు కాదండి మేడం, వాళ్ళు ఓపిక ఉండాలి కదా. నేను నిన్నా వాళ్ళు ఇద్దరు మాట్లాడితే నేను నిన్నా, నేను చెప్పేదానికి ఓపిక లేకుండా మాట్లాడితే మ్యూట్ చేశారు. మీరు మాట్లాడి మ్యూట్ చేశారు. దయచేసి 2020కి ఈ రోజు